వేదికపై హాజరైనటువంటి పెద్దలు సహచరులు పార్లమెంట్ మెంబర్స్ ముందున్నటువంటి ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ దీక్షా దివస్ అనగానే మళ్ళీ సారేదు దీక్ష చేస్తూ ఉన్నారు. మనమంతా ఉద్యమంలో ఆ రోజులు గుర్తు రావడం ఒక అనుభూతి మళ్ళీ గుర్తు చేసుకున్నట్టుగా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనకందరికీ తెలిసి ఇప్పుడే సుమన్ చెప్తుండేం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో నిజంగానే కోడి పిల్లల్ని ఎంబడి వేసుకొని ఎట్లా కాపాడుకోవాలో ఆ విద్యార్థులను అట్లా కాపాడుకునే పాత్ర అయితే ఆ రోజులో పోషించాం. మా జేబులో మా శాలరీ సర్టిఫికెట్లు ఉండేది. పిల్లలను దాయాలంటే చిన్న ఇళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు. ఆ రాత్రి ఎక్కడైతే అక్కడ దివస్ రోజు పోతుంటే డేగ వచ్చి కదా కోడి పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు పోలీసులు వెంటాడుతుంటే ఆ రోజులు ఆ సీన్ అంతా చూస్తూ ఉంటే చాలా విచిత్రమైనటువంటి ఒక అనుభూతి. ఆ రోజుల్లో వారు పడ్డటువంటి కష్టం, వారు ఏదైతే ఆ రోజున పూనుకున్నటువంటి దీక్ష దివస్ ఈ తెలంగాణ బంగారు తెలంగాణకు నాంది పలికింది. కేంద్ర ప్రభుత్వం కన్ను తెరిచి ఇస్తామన్నారు. సాధించినటువంటి తెలంగాణలో మేము ఆ రోజు మీ అందరితో కలిసి వారితో కలిసి ఉద్యమంలో పనిచేశాం. ఇవాళ వారి నాయకత్వంలో వారు ఇచ్చిన అవకాశం వల్ల పార్లమెంట్లో మాట్లాడుతున్నాం. అదృష్టవంతులుగా భావిస్తాను. ఏదేమైనా ఈ దీక్ష దివస్ రాబోయే తరాలకు తెలంగాణ చరిత్రలో మొదటి పేజీలో ఉంటుంది. దీన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే పడిపోయింది, ఉద్యమం పడిపోయింది, కేసీఆర్ గారు మాట్లాడతలేరు అంటే టక్కన 5-15 రోజులకు ఒకసారి తెర మీద కనబడితే 4 కోట్ల జనం మళ్ళీ వచ్చి రోడ్ల మీద నిలబడేటువంటి రోజులు అవి. అంటే అంత స్ఫూర్తి ఇచ్చినటువంటి మహనీయుడు. ఇటు చూసిన జయశంకర్ గారు మమ్మల్ని ఏదో మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి తెలంగాణ గురించి ఏం జరుగుతుందిరా అని క్లాస్ అయిపోయినాక ఒక 5 నిమిషాలు చెప్పేవాడు. తెలంగాణ గురించి మాట్లాడరాదురా, మీకు ఏమైంది, ఒక 5 నిమిషాలు మాట్లాడండి మీరు అనేవాడు. మరి అటువంటి మహానీయుల త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ సాధించాం. కేసీఆర్ గారికి ధోకా లేదు. కేసీఆర్ గారితో ఎవరు అన్యాయంగా మాట్లాడితే అది మండుతున్న పొయ్యిలు చేయబెట్టినట్టు అవుతుంది. చాలాసార్లు చెప్పాం. ఆ కేసీఆర్ గారి ఫలితంగా ఇక్కడ ఉండేటువంటి మా నాయకత్వం ఆధ్వర్యంలో పనిచేసి తెలంగాణకు బంగారు భవిష్యత్తు కృషి చేస్తామని హామీ ఇస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.